క్లాస్ కి రాగానే ఇటువంటి పనులు ఎందుకు చేయడం? సైలెన్స్ సైలెన్స్, నో షౌటింగ్. ఓకే, ఐఎమ్ టెల్లింగ్ యూ. గుడ్ మార్నింగ్. అందరూ కూర్చోండి. సైలెన్స్ సైలెన్స్, నో షౌటింగ్. ఓకే. మాధవ్, నేను నీ సంగతి చూడు. ఇదిగో నేను నీ ముందే నిలబడున్నాను. చూడు చూడు. ఏంటి నాన్సెన్స్? కూర్చొని త్వరగా కాపీ చేయండి. అరే, నా మాధవ్ పడిపోయాడు. మీ మమ్మీ డాడీ మిమ్మల్ని ఇక్కడికి నవ్వుకోవడానికి పంపించారా లేక చదువుకోవడానికి పంపించారా? ఏంటిది మాధవ్, నువ్వు ఇలా కూతురకు ఎందుకు కూర్చున్నావు? సార్ సార్ సార్, ఈ గోపు ఉన్నాడు కదా, గోపు తన చైర్ లాగేశాడు సార్. నో సార్, తను అబద్ధం చెప్తున్నాడు. నేనెందుకు తన కుర్చీ లాగుతాను? నా దగ్గర నా చైర్ ఉంది కదా, చూడండి. యూ కోపం, నేను నిన్ను అప్పటి నుంచి నోటీస్ చేస్తూనే ఉన్నాను, అర్థమైందా? సార్, ఎక్స్క్యూజ్ మీ సార్. సార్, x మైనస్ వై ఇంటూ ఎక్స్ మైనస్ వై ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఎందుకు అవుతుంది? మైనస్ వై స్క్వేర్ ఎందుకు అవ్వదు సార్? అరే, ఇది చాలా బేసిక్ క్వశ్చన్. నువ్వు ముందు కూర్చొని నీ పుస్తకం తెరు, ఆన్సర్ దాని అంతా అదే వస్తుంది. కానీ ముందు నీ పుస్తకం తీయి. కమాన్. సార్, నా బుక్ హాస్టల్లో ఉంది. వాట్? అసలు నీ బుక్ హాస్టల్లో ఏం చేస్తుంది లక్ష్మణ్? సార్, ఈ మధ్య చాలా నడుస్తున్నాయి. జపాన్ నుంచి జలంధర్ వరకు అందరూ చేస్తున్నారు ట్వీటింగ్. ఇప్పుడు తన మ్యాథ్స్ బుక్, తన హిస్టరీ బుక్ తో పాటు హాస్టల్లో చేస్తోంది ఇంపార్టెంట్ మీటింగ్. వాట్ నాన్సెన్స్! మీ అమ్మా నాన్న నిన్ను ఇక్కడికి ఈ చెత్త పోయిటరీ చెప్పడానికి పంపిస్తున్నారా లేక చదవడానికి పంపిస్తున్నారా? టెస్ట్ రేపు ఉంటుంది, సర్ప్రైజ్ టెస్ట్. ఆ టెస్ట్ లో ఎవరెవరు ఫెయిల్ అవుతారో వాళ్ళందరి టెస్ట్ పేపర్స్ కాపీలను వాళ్ళ మమ్మీ డాడీలకు నేను పర్సనల్ గా మెయిల్ చేస్తాను. అది కూడా నా కామెంట్స్ తో పాటు. ఓ నో, 9:30 అయిపోయింది. గోపాల్, నువ్వు ఏం చేస్తున్నావురా? కాన్సంట్రేట్. రే లక్ష్మణ్, రేపు మ్యాథ్స్ టెస్ట్ ఉంది, బాడీ బిల్డింగ్ ఛాంపియన్షిప్ కాదు. ఐ నో గోపు, ఎక్సర్సైజ్ చేయడం వల్ల బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది, బాడీలో ఆక్సిజన్ కూడా పెరుగుతుంది, అప్పుడు మైండ్ షార్ప్ గా పనిచేస్తుంది. అయితే నేను కూడా చేస్తాను. అలాగే గోపు, షాబాష్. బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది కదా? ఎస్ లక్ష్మణ్, ఎస్. మైండ్ బెటర్ గా పనిచేస్తుంది. ఎస్ లక్ష్మణ్. మ్యాథ్స్ బెటర్ గా అర్థమవుతుంది కదా? నో లక్ష్మణ్, నిజానికి నాకు బ్లాక్ బస్టర్ ఐడియాస్ వస్తున్నాయి. ఆ మాధవ్ని, లక్కీని, లక్ష్మణ్ ని టెస్ట్ కి ప్రిపేర్ అవ్వకుండా ఎలా ఆపాలి అని. ఎస్ గోపు, ఇదంతా నిజానికి వాళ్ళ తప్పే. వాళ్ళు క్లాస్ లో గొడవ చేయకుండా ఉంటే సార్ కి కోపం వచ్చేది కాదు, టెస్ట్ కూడా పెట్టేవారు కాదు. టెస్ట్ కాదు, T20 జరుగుతుంది లక్ష్మణ్. ఇండియా స్కోర్ ఇప్పుడు 30 రన్స్, 11 బాల్స్కే. ఇప్పుడు దీనితో స్టేడియం మొత్తం మోగిపోతుంది. ఇప్పుడు నిద్రపోయే వాళ్ళందరూ రేపు టెస్ట్ లో ఏడుస్తారు. ఇండియా స్కోర్ ఇప్పుడు 30 రన్స్, 11 బాల్స్కే. ఈ గేమ్ లో ఇదే ఆఖరి బాల్. ఇప్పుడు దీనితో స్టేడియం మొత్తం మోగిపోతుంది. ఇది T20 వరల్డ్ కప్ కామెంటరీ కదా, మనం అప్పుడు గెలిచాం. చాలా సంతోషంగా అనిపించింది కదా. ఇండియా స్కోర్ ఇప్పుడు 30 రన్స్, 11 బాల్స్కే. ఈ గేమ్ లో ఇదే ఆఖరి బాల్. ఇప్పుడు దీనితో స్టేడియం మొత్తం మోగిపోతుంది. ఇప్పుడు బ్యాటింగ్ సరిగ్గా జరుగుతుంది, చూస్తూ ఉండు. నెక్స్ట్ బాల్ కూడా 6 వెళ్తారు. లేదు లేదు లేదు, ఇప్పుడు కాదు. నెక్స్ట్ బాల్ అయితే నో బాల్ అవుతుంది. నో బాల్. ఇప్పుడు ఆ షాట్ అదిరిపోయింది. ఇండియా స్కోర్ ఇప్పుడు 30 రన్స్, 11 బాల్స్కే. ఈ గేమ్ లో ఇదే ఆఖరి బాల్. ఒరే లక్ష్మణ్, ఈ వరల్డ్ కప్ జరిగి చాలా కాలం అయింది కదా, మరి ఈ రోజు మళ్ళీ ఈ కామెంటరీ ఎవరు వేశారు, ఎందుకు వేశారు? ఏదో గందరగోళంగా ఉంది. ఇప్పుడు వాళ్ళు
బాల్ విసురుతున్నారు. ఆ షాట్ అదిరిపోయింది. ఇండియా స్కోర్ ఇప్పుడు 30 రన్ 11 బాల్స్ కే. ఈ గేమ్ లో ఇదే ఆఖరి బాల్. ఇప్పుడు దీనితో స్టేడియం మేము చదువుకుంటున్నాం, గోల చేయకండి. అది వీళ్ళకి ఒక గంట కామెంటరీ విన్న తర్వాత గుర్తొచ్చింది. అరే గోపు, ఈ కొత్త వీడియో గేమ్ అసలు ఇక్కడికి ఎలా వచ్చింది? ఏదేది చూపించు చూపించు. నో లక్ష్మణ్, రేపు మ్యాచ్ టెస్ట్, మనం దీన్ని అస్సలు చూడకూడదు. గోపు, మనం 2 గంటల నుండి వీడియో గేమ్ ఆడుతున్నాం, కానీ ఈ గేమ్ ఇక్కడికి అసలు ఎలా వచ్చింది? అలాగే మన బుక్స్ కూడా మాయమైపోయాయి గోపు. మాధవ్, లక్ష్మణ్, లక్కీ, లేవండి లేవండి లేవండి. మనం ఇలా పడుకున్నామేంటి? ఇప్పుడు రేపటి టెస్ట్ లో మనం ఏం చేయాలి? టెస్ట్ లో చేయడం కుదరదు, చీటింగ్. లేకపోతే పడుతుంది బీటింగ్. అందుకని నిద్ర పోగొట్టుకోవడానికి కొంచెంగా చేయాల్సి ఉంటుంది ఈటింగ్. గోపు, అలా చూడు, మన శత్రువులు కిచెన్ వైపు వెళుతున్నారు. వీళ్ళు రాత్రంతా ఇక్కడ ఉండిపోతే రేపటి ఎగ్జామ్ కి ఎలా ప్రిపేర్ అవుతారు? లక్ష్మణ్, ఇంతకీ ఇదెవరు? ఈరోజు మన పని అయిపోయింది. మీరు ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తున్నారు? నేను వెళ్ళి ప్రిన్సిపాల్ సార్కి చెప్పనా? అదేంటంటే పప్పి, మేము నీకు హెల్ప్ చేయడానికి వచ్చాం. మేము ఇక్కడెక్కడో ఒక పిల్లి తిరగడం చూసాం నిజంగా. అందుకని కిచెన్ తలుపులు మూసేద్దామని వచ్చాం. అప్పుడు పిల్లి ఏంటి, ఎలుగు కూడా లోపలికి వెళ్ళలేదు కదా. అలాగా అలాగా. ఓకే పప్పి, బాయ్. ఇక మేము రేపటి టెస్ట్ కోసం చదువుకోవడానికి వెళ్ళాలి. స్వీట్ డ్రీమ్స్ పప్పీ. బాబా, పోనీలో ఈ యూజ్లెస్ పిల్లలు ఒక మంచి పనైనా చేశారు. నేను వెళ్ళి పడుకుంటాను. ఎస్ లక్కీ, మనల్ని ఇక్కడ పిల్లి ఇరికించింది కాబట్టి ఆ పిల్లే మనల్ని బయటికి తీసుకుని వెళ్తుంది. ఒకవేళ పిల్లి కిచెన్ లోపలికి వెళ్ళిపోలేదు కదా, మొత్తం పాలన్నీ తాగేస్తుంది. ఇప్పుడు టైం ఎంతో నీకు తెలుసా? తప్పించుకునే టైం. ఎలక్ట్రిసిటీ మెయిన్ స్విచ్ అక్కడుంది. మొత్తం హాస్టల్లో కరెంట్ అంతా పోతుంది. చీకటి కాపాడండి. ఇంత చీకటిగా ఎందుకుంది? నేను కిచెన్ నుండి క్యాండిల్ ని తీసుకొచ్చాను. ఇప్పుడు మనం చదువుకోవచ్చు. కానీ ఆ గోపు చీకట్లో అసలు ఎలా చదువుకుంటాడు? భయంతో తను అసలు నిద్రపోలేడు కూడా. గోపు, ఈ టార్చ్ ని మా తాతగారు యూజ్ చేసేవాళ్ళు. ఫోన్ లో అయితే టార్చ్ ఉంటుంది కదరా. కానీ బ్యాటరీ లోగా ఉంది. అర్థం చేసుకో గోపు. ఇక మనం ఏమి చేయలేం, మనం చదువుకోలేం, నిద్రపోలేం కూడా. కాపాడండి. ఆఖరి మ్యాచ్ స్టిక్ ని మనం దాచిపెట్టడం మంచిదైంది. ఇప్పుడు కేవలం మనమే చదువుకోగలం, ఇంకెవరు చదువుకోలేదు. లక్ష్మణ్, సారీ మాధవ్. టైం 6:30 అయిపోయింది. మ్యాథ్స్ టెస్ట్ కి కొంచెం కూడా చదవలేదు. గోపు, సార్ నిజంగానే మన మమ్మీ డాడీలకి మార్క్ షీట్ పంపిస్తే అప్పుడు మనం ఏం చెయ్యాలి? అప్పుడు మనం కాదు, ఏం చేయాలన్నా మమ్మీ డాడీ చేస్తారు. నేనైతే సిలబస్ మొత్తం 2 సార్లు చదివాను.
ఇంతకీ మీరెన్ని మార్కులు చదివారు గోపాల్ అండ్ మాధవ్? మేము మొత్తం సెంచరీకి కావాల్సిన ఏర్పాట్లు చేసుకున్నాం. అవునా గోపు? నీకేమైనా తెలియకపోతే తప్పకుండా నన్ను అడగచ్చు. గుడ్ మార్నింగ్ సార్. పిల్లలు ఈ రోజు మ్యాథ్స్ సార్ సెలవు పెట్టారు. సార్ యాబ్సెంటా? మనం బ్రతికిపోయాం మాధవ్. ఇది అద్భుతం. అందుకని ఈ రోజు సర్ప్రైజ్ మ్యాథ్స్ టెస్ట్ కాదు. సర్ప్రైజ్ వచ్చేసి ఈ రోజు హిస్టరీ టెస్ట్.